హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, కరివేపాకు కళ్ళకి ఎంతో మంచిది తెలుసు కదా. అలాగే దానిలో ధనియాలు, ఇంకా చింతపండు, ఈ ఎండుమిర్చి ఇవన్నీ కూడా చేసి వేసిన ఈ పౌడర్ని రోజుకి ఒక్క ముద్ద తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం. సో ముందుగా బాణలీలో ఒక కప్పు ధనియాలని మంచి ఫ్లేవర్ఫుల్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేయాలి. పచ్చి వాసన పోయి మనకి మంచి వాసన వస్తుంది. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టి అదే బాణలీలో 10 నుంచి 15 ఎండుమిర్చి కారం బట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు సాయి మినపప్పు, గుప్పెడు వేయించిన పల్లీలను కూడా వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 గుప్పెళ్ళు నువ్వులు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. నువ్వుల్లో మనకి రోగనిరోధక శక్తిని పెంచే మినరల్స్ అండ్ ఉపయోగపడేవి ఉంటాయి. అలాగే కరివేపాకు, ఒక కప్పు ధనియాలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు లేదా 1.5 కప్పు కడిగి ఇలా గాలికి ఎండబెట్టిన కరివేపాకుని వేయించేయండి. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయిస్తే పొడి ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది. సో మరి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అండ్ ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత కల్లుప్పు, అలాగే ఒక స్పూన్ పసుపు, ఇంకా ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు. చూసారా, నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచేవే ఉంటాయి. అలాగే ఒక చిటికెడు అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కోర్స్గా పౌడర్ చేసిన తర్వాత వేయించిన కరివేపాకు పొడి కూడా వేసేసి పొడిని చేసుకుంటే సరిపోతుంది. చూసారా, చాలా బాగుంది కదా. మరి మీకు ఈ పొడి అంటే ఇష్టమై ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.